జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దగ్గర పడుతున్న తరుణాన జన సైనికులు ఆయనకు చక్కని గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు. పవన్ సినిమాలను వదిలేసి పూర్తి సమయం రాజకీయాలకే వెచ్చిస్తున్నారు. దీంతో పార్టీ నడిపేందుకు వీలుగా భారీ మొత్తాన్ని ఆయనకు విరాళంగా ఇవ్వాలని జన సైనికులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పవన్ అభిమానులు తమకు తోచిన మొత్తాన్ని సాయం చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలోనే పార్టీ పక్ష పత్రికను తీసుకొస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించింది. ఇవన్నీ జనసేనను బలోపేతం చేసే చర్యలు కాగా పవన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఇదే స్థాయిలో ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫేస్బుక్ పేజీలో జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు దాదాపు 2000 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలనే ప్లాన్ లో అమెరికాలోని తానా వర్గం ఉందని సమాచారం అంటూ అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం సంచలన ఆరోపణలు చేసింది. పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి వాటికి చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీని కలిపి దాన్ని వైట్ మనీగా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేశారు. ఇప్పటికే దీన్ని గుర్తించిన కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారంటూ వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీలో ఆరోపించింది. ఈ ఆరోపణల పట్ల జనసేన కూడా ఘాటుగానే స్పందించింది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగమైన జనసేన శతజ్ఞి వైఎస్ఆర్సీపీ ఆరోపణల పట్ల స్పందిస్తూ, మీ ఆరోపణ నిజమైతే అధికారంలో ఉన్నారు కదా, చట్టపరంగా చర్యలు తీసుకోకుండా మీరు ఏం చేస్తున్నారు జగన్ గారు అని సీఎంను ట్యాగ్ చేసి ప్రశ్నించింది. జనసేనను ఎదగనీయకుండా ఎన్నాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తారంటూ వైఎస్ఆర్సీపీని నిలదీసింది. జనసేన అంటే ఎందుకంత భయమని ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ పై తరచుగా విమర్శలు చేసే కత్తి మహేష్ కూడా మరోసారి జనసేనపై విమర్శలు గుప్పించాడు. మొన్నటి వరకు ఈఎంఐలు కట్టడానికి డబ్బులు లేని పవన్ కళ్యాణ్ అమరావతిలో ఇల్లు, పార్టీ ఆఫీస్ తో పాటు ఇప్పుడు హైదరాబాద్ లోని కావూరి హిల్స్ లో 130 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారంటూ కత్తి ఇటీవలే ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. మొత్తానికి జనసేన సినిమా బాగానే వర్కౌట్ అయ్యిందని సెటైర్లు వేశాడు. జనసేనాని ఇల్లు కొనారనే వార్తలు, వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం ఎంతవరకు నిజమో తెలియదు. కానీ జనసేన టీడీపీ ఒకటేనని ప్రచారం చేయడం, పవన్ పై బురద చల్లి ఆయన్ని పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి మెల్లిగా తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.